గుంటూరులో అంబటి నివాసానికి వెళ్లింది వైసీపీ నేతల బృందము. అంబటి ఇంటికి కృష్ణ, గుంటూరు నేతలు వెళ్లారు. మాజీ మంత్రులు, పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రులు వనిత, అనిల్ కుమార్ యాదవ్తో పాటు తలశిల రఘురాం, అన్నాబొత్తుని శివకుమార్, సుచరిత అంబటి ఇంటికి వెళ్లిన వాళ్లలో ఉన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, కొద్దిసేపటి క్రితమే వైసీపీ నేత అంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. దాడి జరిగిన దగ్గర నుంచి దాడి జరిగిన తర్వాత రోజు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో చాలామంది నేతలంతా కూడా వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే విధంగా కూడా వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. అయితే ఈ రోజు కూడా మిగిలిన నేతలు అంటే వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలు ఇందులో ఉన్నారు. వీళ్ళంతా కూడా వచ్చి అంబటి కుటుంబ సభ్యులకి ప్రధానంగా వాళ్ళందరినీ పరామర్శించి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. దాడి జరిగిన తర్వాత ఇల్లు అదేవిధంగా పార్టీ కార్యాలయం ఏ విధంగా ఉందో కూడా అంతా కూడా ఈ మొత్తం పరిశీలించడం కూడా జరిగింది. రేపు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి గుంటూరు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి జగన్కు వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అయితే పలువు జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్న ముఖ్య నేత అంతా కూడా వచ్చి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది. మరొక వైపు కీలకమైన వ్యాఖ్యలు కూడా కొన్ని చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అంబటి రాంబాబుని పోలీస్ కస్టడీకి కావాలంటూ పోలీసులు అడిగిన నేపథ్యంలో పోలీస్ కస్టడీలో కూడా ఆయన హింసించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేతలంతా కూడా ఆరోపించిన నేపథ్యం మనకి ఇక్కడ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం మాట్లాడిన నేతల మాటల్లో ప్రధానంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే రేపు జగన్ రానున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ముందస్తు పోలీసులు, ఎందుకంటే మొన్న జరిగిన ఘటన నుంచి కూడా చూస్తే దాదాపు 8 గంటల పాటు దాడులు జరుగుతున్నా కానీ పోలీసులు నివారించలేకపోయారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దానికి సంబంధించి కూడా కంటిన్యూస్గా గుంటూరులో జరుగుతుంది. అంటే ఆ రోజు నుంచి అంబటి రాంబాబు భార్య కూడా అంతకుముందు రోజే పూర్తిగా భద్రత లేకుండా పోయింది, మా ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కూడా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చి అంబటి రాంబాబు కుటుంబానికి ఆ ఇంటికి కూడా భద్రత కల్పించారని చెప్పిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అనేవి ఉన్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఎటువంటి భద్రత కల్పిస్తారనేది చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.